సరేనా? ఓకే, ఈరోజు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండేటువంటి ఫస్ట్ వన్ నౌన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. మొన్న చెప్పాను ఆల్రెడీ. తెలుగులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయి, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయి అని చెప్పాను. తెలుగులో 5 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి, బట్ ఇన్ ఇంగ్లీష్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మరి ఏం సార్ అంటే అక్కడ అవ్యయములు అని చెప్పి వాటన్నిటిని తోసేస్తాడు, ప్రపోజిషన్స్ అవన్నీ తీసేస్తుంటాడు. బట్ ఇంగ్లీష్లో ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరి నౌన్ అంటే మీకు తెలుసు, జస్ట్ ఇట్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. జస్ట్ ఇట్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. పేరును తెలియచేసే ఏ పదమైనా కూడా నామవాచకం. పేరును తెలియచేయాలంతే. ఇప్పుడు భూమి మీద నీకు కనిపించే ప్రతిదాన్ని ఇదేంట్రా అంటే మీరు చెప్పాలి. దాని పేరు చెప్తే మీరు కనుక్కుంటారు. సరే, ఇదేంటో చెప్పండి. బోర్డు. ఇదేంటో చెప్పండి. డస్టర్. అదేంటో చెప్పండి. అదేంటో చెప్పండి. చలికోటు. ఇదేంటో చెప్పండి. గ్లోబ్. ఇదేంటో చెప్పండి. మరి ఏంటివి ఇవన్నీ? ఏంటి ఇవన్నీ? పేర్లు. నేనెవరో చెప్పండి. బాలు సార్. మరి వాడెవడో చెప్పండి. నిశాంత్. ఏంది ఇదంతా? వాడెవడంటే నిశాంత్ అన్నాడు, నేనెవడంటే బాలు సార్ అన్నాడు. ఇదేంటి అంటే బోర్డు సార్ అంటున్నారు, అదేంటంటే బీరువా అంటున్నారు, అదేంటంటే విండో అంటున్నాడు. ఏంది ఇదంతా? మన కంటితో చూసే ప్రతిదాన్ని, చేతితో తాకగలిగే ప్రతిదాన్ని మనము గుర్తు పెట్టుకోవటానికి ఒక భాషకు సంబంధించిన పేర్లు పెట్టాము. ఈ పదాలను ఏమంటారంటే నామవాచకాలు అంటారు. మరి నామవాచకాలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు నా పేరు బాలు సార్ అన్నారు, మరి దీని పేరు బోర్డు అన్నారు. ఈ పేరు నా పేరు రెండు ఒకటేనా? నేను మనిషిని, మనిషి యొక్క పేరు బాలు సార్ అన్నారు. మరి ఇదేంటిది? ఒక వస్తువు యొక్క పేరు. ఇదేంటిది? ఒక వస్తువు యొక్క పేరు. ఇదంతా ఏంది మనం కూర్చో ఉండేది? క్లాస్ రూమ్, తరగతి గది. ఇది ఒక స్థలం అన్నమాట. ఇది ఒక స్థలం యొక్క పేరు. నిన్న సోమవారం గుడికి పోయారు. ఏంటి ఆ స్థలం యొక్క పేరు? టెంపుల్. టెంపుల్ తెలుగులో గుడి, దేవాలయం. ఆ 4 గోడల మధ్య ఉండేటువంటి ఈ స్థలానికి ఒక పేరు పెట్టాం మనం. ఇక్కడ మనం కూర్చో ఉండే ఈ స్థలానికి ఒక పేరు పెట్టుకున్నాం, క్లాస్ రూమ్ అని పెట్టుకున్నారు. మరి దేవుడు కూర్చో ఉండేటువంటి ఆ స్థలాన్ని ఏమన్నారు? దేవాలయము అంటున్నారు. అర్థమైందా? తర్వాత మన నాన్నోళ్ళు పొద్దున్నే మేకలు, గొర్రెలు, పశువులు, వీటన్నింటిని, కోళ్ళు ఎన్ని ఉన్నాయో చూడండి. భూమి పైన ఎన్ని నామవాచకాలు ఉంటాయంటే ఎన్నో, చెప్పలేనన్ను ఉంటాయి, చెప్పలేనన్ను ఉంటాయి. ఒకవేళ ఎవడన్నా కౌంట్ చేసి చెప్తానంటే ఆయన మహానుభావుడు అయి ఉంటాడు. మనకంత సామర్థ్యం లేదు. కాబట్టి మనము పదాలు, పేరును తెలియచేసే పదాలని తెలుగులో నామవాచకం అంటున్నాం, ఇంగ్లీషులో నౌన్ అంటున్నాం. వీటిలో మళ్ళా చెప్పాను, వస్తువులకు పేర్లు ఉంటాయి, మనుషులకు పేర్లు ఉంటాయి, జంతువులకు పేర్లు ఉంటాయి, చేపలకు పేర్లు ఉంటాయి, చెట్లకు పేర్లు ఉంటాయి, పువ్వులకు పేర్లు ఉంటాయి, కాయలకు పేర్లు ఉంటాయి, పండ్లకు పేర్లు ఉంటాయి, శరీరంలో ఉండేటువంటి భాగాలకు పేర్లు ఉంటాయి, రకరకాల పేర్లు ఉంటాయి. ఇక్కడ మనకి ఒక క్లాసిఫికేషన్ అవసరం వచ్చింది, విభజన. అన్నీ ఒక బ్యాగులో వేసి అన్నామంటే ఏది ఎక్కడుందో తెలుసుకోలేము. కానీ ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నీ డ్రెస్సులు రకరకాలు ఉంటాయి. పైన ఉండేటివన్నీ టాపులు, కింద ఉండేటువంటి లెగ్గింగ్స్, ఇటు రకరకాల లెగ్గింగ్స్ అన్నీ ఒక పక్క పెట్టుకుంటావు, టాపులన్నీ ఒక పక్క పెట్టుకుంటావు, చున్నీలన్నీ ఒక పక్క పెట్టుకుంటావు, నీకు ఉండేటువంటి జడబిల్లలంట, రబ్బర్ బ్యాండ్స్ అంటే ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుంటావు. నోట్ బుక్స్ ఉన్నాయి, తెలుగుకు సంబంధించిన బుక్లన్నీ ఒక పక్క పెట్టుకుంటావు, ఇంగ్లీష్కి సంబంధించిన బుక్లన్నీ ఒక పక్కన పెట్టుకుంటావు, బ్యాగులన్నీ ఒక పక్కన పెట్టుకుంటావు, షూ అంతా ఒక పక్కన పెట్టుకుంటారు. ఏంటి ఇట్ ఈజ్? వాట్ ఇట్ ఈజ్? క్లాసిఫికేషన్, వర్గీకరణ, విభజన, సపరేట్ చేసి పెట్టుకోవాలి మనం, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏది ఎక్కడుందో ఎత్తుక్కోవటానికి టైం పడుతుంది. మరి నామవాచకాలను కూడా మనం ఏం చేసినామంటే క్లాసిఫికేషన్ చేశాము, కొన్ని రకాలుగా చేశాము. ఇందులో మళ్ళీ వేరే వర్గీకరణలు ఉంటాయి. అది వద్దు మీకు, ఇప్పుడు మీ తరగతికి సంబంధించి అంత డీప్ అవసరం లేదు. కానీ 6th 7th నాలెడ్జ్కి కావాల్సిన విషయాలు అయితే ఇక్కడ మాట్లాడేశాను. ఓకేనా? సో ప్రాపర్ నౌన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్ అంటే దీస్ ఆర్ 5 ఉన్నాయి. కింద ఉండే 6th 7th మళ్ళీ చెప్తాను. ఒకటి ప్రాపర్ నౌను,
రెండోది కామన్ నౌన్, మూడవది కలెక్టివ్ నౌన్, నాలుగవది మెటీరియల్ నౌన్, ఐదవది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, ఆరవది కౌంటబుల్ నౌన్, ఏడవది అన్కౌంటబుల్ నౌన్. ఈ రెండు సెపరేట్ క్లాసిఫికేషన్. దీస్ 5 ఇది ఒక క్లాసిఫికేషన్. ఫస్ట్ వీటి గురించి నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అంతకంటే ఇవి కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చిందంటే సగం గ్రామర్ వచ్చేస్తుందమ్మా. ఎప్పుడు కూడా ఏ గ్రామర్ పుస్తకం నువ్వు తీసుకున్నా సగ పుస్తకం అంతా, హాఫ్ ఆఫ్ ద బుక్ కంప్లీట్ బిలాంగ్స్ టు గ్రామర్, వ్యాకరణం. ఏంటది? వ్యాకరణం. సరే, ఇప్పుడు ప్రాపర్ నౌన్ అంటే ఏంటో చెప్తాను, నా భాషలో చెప్పేసుకుంటున్నాను. సృష్టిలో ఏకైకం, సింపుల్ అప్ప. ప్రపంచంలో అదొక్కటే ఉండాలి, ఇంక వేరే ఉండకూడదు. దానికి ఉండే పేరుని ఏమంటారంటే ప్రాపర్ నౌన్ అంటారు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనకు తెలిసినటువంటి వ్యక్తి మధ్య మాట్లాడుతున్నాం, అబ్దుల్ కలాం గారు వెంట్రుకలు ఇటు సెంటర్ పాపడు తీసుకుని 7 వరకు పెంచుకొని ఉంటాడు. భారతదేశానికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టించుకున్నాడు. పేదరికంలో పుట్టి పెరిగిన గొప్ప వ్యక్తి అయినాడు. భారతదేశానికి ప్రథమ పురుషుడు అయినాడు, అంటే రాష్ట్రపతిగా ఎంపిక కాబడ్డాడు. ఓకే, గొప్ప శాస్త్రవేత్త. ఈయన ఎవరు? అబ్దుల్ కలాం ఎవరు అంటే ఆ ఫోటో చూపిస్తావు. ఆయన ఫోటో చూపిస్తే ఈయన ఎవరు అంటే అబ్దుల్ కలాం అంటావు. మరి ఇలాంటి వ్యక్తి ఇంకొకడు ఉన్నా కానీ వాడు అమ్మా నాన్న వేరు ఉంటారు, వాడు పుట్టిన ప్రదేశం వేరుంటుంది, ఇంటి పేరు వేరుంటుంది. ఏదో ఒక క్యారెక్టర్, మినిమం అట్లీస్ట్ 1 క్యారెక్టర్ అన్న డిఫర్ అయిపోతున్నారు. కాబట్టి నాట్ సేమ్ అలాంటి జిరాక్స్ ఇంకొకటి 2 కూడా, ఒక వైట్ పేపర్ జిరాక్స్ తీసి ఇంకొక వైట్ పేపర్ తీసినాం అనుకో, 2 పేపర్లు ఒకటి, అప్పుడు 2 ఒకటే అంటాం. అలా అనేదానికే లేదు. దీని మీద ఒక ఇంకుతో ఒక పేరున్న రాస్తే అది వైట్ పేపరు, ఇది రాసిన పేపరు, అట్ట వేరే అవ్వాలన్నమాట. కాబట్టి అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళంతా ఒక్కొక్కరే కదా, అలాంటి వాళ్ళు ఇంక 4 ఉన్నారా? వేరు కదా. ఇలాంటి నామవాచకాలను ఏమంటారు అంటే చెప్పండి, ప్రాపర్ నౌన్. నెక్స్ట్ సన్, సూర్యుడు ఉన్నాడా? ఇంకొక ఆయన మనకు రోజు పొద్దున్నే కనపడే సూర్యుడు ఒక్కడే కదా. మరి ఈ రోజు ఒక సూర్యుడు వచ్చి రేపు ఇంకో సూర్యుడు, మొన్నడు ఇంకో సూర్యుడు వచ్చాడు. అలాగే మూను, చందమామ ఒక్కడే. ఎర్త్, భూమి, మనం నివసించేటువంటి భూమి ఒకటే ఉందా? ఇంకేమన్నా ఉన్నాయా? ఒకవేళ ఇలాంటి ఇంకొకటి ఉండింది అనుకో, అది మనం చూడలా. మనకు తెలిసింది ఏంటి? ఈ భూమి, ఇది ఒక్కటే ఉంది. ఇంకొక కాలు ఎత్తేమని ఇంకొక భూమి మీద పెడుతున్నావా నువ్వు? నో. ఒకవేళ నువ్వు మన వాళ్ళు రాకెట్లు వేసుకుని ఇంకొక గ్రహం మీదకి పోయినా దట్ ఈజ్ ఐసోలేట్, అది వేరుగా ఉంది. ఓకేనా? సో బాలు సార్, ఐఆమ్ బాలు సార్. సరే సార్, ఇంకొక సార్ పేరు కూడా బాలు సార్ ఉంది అంటే వాళ్ళ నాన్న మా నాన్న కాదు, మా నాన్న వాళ్ళ నాన్న కాదు, నా ఊరు ఆయనది కాదు, ఆయన ఊరు నాది కాదు. మా అమ్మ నాన్న వేరు, నా హైట్ వేరు ఉంటుంది, నా హెయిర్ స్టైల్ వేరు ఉంటుంది. ఓకే, నా ఎత్తు, లావు, కలర్ ఏదో ఒకటి డిఫర్ అయిపోతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ప్రాపర్ నౌన్. ఓకే, నెక్స్ట్ పల్సర్ బైక్. ఇప్పుడు నేను వేసుకొచ్చేది పల్సర్ బైక్. ఎస్ అమ్మా, చెప్తాను. ఆ పల్సర్ బైక్ నా పేరు మీద ఉంది, ఇంకొక పల్సర్ బైక్ నీ పేరు మీద ఉంది. ఈ పల్సర్ బైక్ ఏముంది అంటే బాలు సార్ పల్సర్ బైక్ అంటావు కదా. నా దగ్గర ఉండేది కూడా పల్సర్ బైక్ 150cc సార్ అని నువ్వు అంటావు. అది మీ నాన్న పేరుతో ఉంది. జోష్నా దగ్గర ఒక బైక్ ఉంది, అది ఎవరి పేరుతో రిజిస్టర్ అయ్యింది? జోష్నా పేరుతో రిజిస్టర్ అయ్యింది. హూస్ దిస్ బైక్ అంటే ఏం చెప్తారు? జోష్నాస్ బైక్ అంటావే తప్ప నాదంటావా? మరి కాబట్టి ఆ బైక్ నాది అని మాత్రమే చెప్తాను. ఇది బజాజ్ కంపెనీ వాళ్ళ పల్సర్ బైక్. వాళ్ళ కంపెనీ పేరు కూడా పెడతా నేను ఇక్కడ, బజాజ్ కంపెనీ వాళ్ళ పల్సర్ బైక్. మరి అయ్యి ఒక 10 బైకులు ఎత్తుకొని వచ్చి నువ్వు ఒకటి నేను ఒకటి తలా ఒకటి తీసుకుంటే మరి ఇవన్నీ కూడా కామన్గా వస్తారంటారు. అందుకే చెప్పింది నీ పేరు మీద నీకు సెపరేట్ చేసి ఇచ్చినారు కాబట్టి ఇట్ ఈస్ ప్రాపర్ నౌన్. క్లియరా? ఓకే, ఓ వాటర్ బాటిల్ తీసుకుందాం. ఒక వాటర్ బాటిల్, యాక్చువల్లీ ఇట్ ఈస్ బాటిల్. నీ దగ్గర ఉండేది బాటిలే, నా దగ్గర ఉండేది బాటిలే, ఆ ఇంట్లో ఉండేటి బాటిలే, ఆ రోడ్లో ఉండేటి బాటిలే, షాప్లో ఉండేటి బాటిల్సే. బాటిల్. కానీ నా దగ్గర ఉండేటువంటి బాటిల్ ఏంటంటే నేను సెల్లో కంపెనీ బాటిల్ తీసుకున్నాను, నువ్వు కూడా సెల్లో కంపెనీ బాటిలే తీసుకున్నావు, నువ్వు కూడా సెల్లో కంపెనీ బాటిలే తీసుకున్నావు. ఓ 10-15 సెల్లో కంపెనీ బాటిల్స్ ఎటు పెట్టేసినావు. అప్పుడు అది కామన్ నౌన్. మరి అది ప్రాపర్ నౌన్గా ఎప్పుడు మారుతుంది అంటే దాని మీద నీ పేరు రాసుకుంటావు.
నీ పేరు రాసుకున్నప్పుడు నీది మాత్రమే అవుతుంది, అప్పుడు ప్రాపర్ నౌన్ అవుతుంది. కొంచెం ట్రిక్ అమ్మా, అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఎగ్జామ్ లేకపోయినప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎప్పుడైతే క్లియర్గా మనము తెలుసుకొని ఉంటామో ఇబ్బంది ఉండదు. ఓకేనా? ప్రాపర్ నౌన్ క్లియరా? నెక్స్ట్ సెకండ్ వన్ కామన్ నౌన్. బిలాంగ్స్ టు ఆల్. బిలాంగ్స్ టు ఆల్, అందరికి బిలాంగ్ అంటే చెందడం. ఈ యొక్క పదము అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు చెప్తాను. సంజన ఈజ్ ఎ గర్ల్, శివాని ఈజ్ ఎ గర్ల్, దీక్షణ ఈజ్ ఎ గర్ల్, జోష్న ఈజ్ ఎ గర్ల్, బిందు ఈజ్ ఎ గర్ల్, దీవెన ఈజ్ ఎ గర్ల్, నిశాంత్ ఈజ్ ఎ గర్ల్, అశ్విన్ ఈజ్ ఎ గర్ల్, ఆర్య ఈజ్ ఎ గర్ల్. ఒప్పుకుంటారా? మరి మీరంతా గర్ల్స్. గర్ల్. ఈమె ఎవరయ్యా అంటే గర్ల్ అంటారు, వీడెవడయ్యా అంటే బాయ్ అంటారు, వాడెవడంటే బాయ్ అంటారు. ఇప్పుడు చూడండి, నీకు గర్లు వాడొచ్చు, నీకు గర్లు వాడొచ్చు, నీకు గర్లు వాడొచ్చు అంటే అందరికీ ఉపయోగించినప్పుడు దట్ ఈజ్ కామన్ అంటారు. వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్ ఈజ్? కామన్. ఇప్పుడు చూడండి, ఆడ అల్లిన కుర్చీ పేరు అది కుర్చీనే, ఇది కుర్చీనే, ఆ రూమ్ లో ఉండే ఇంకొక కలర్ కుర్చీనే. ఓకేనా? మరి దీన్ని పక్కన పెట్టి ఇంకొక దాన్ని పక్కన పెట్టి ఇంకొక దాన్ని పక్కన పెట్టి వాట్ ఇట్ ఈస్ అంటే చైర్ సార్, వాట్ ఇట్ ఈస్ అంటే చైర్ సార్, వాట్ ఈస్ దట్ అంటే చైర్ సార్, వాట్ ఈస్ దోస్, వాట్ ఆర్ దోస్ అంటే చైర్ సార్. చూసావా? ఏది చూపెట్టినా వేరే రంగుల్లో ఉన్నా నువ్వేమంటావు? చైర్ అంటావు. ప్రతిదానికి కామన్ అన్నా. ఓకేనా? అవునా కాదు? సో నాకుండేది హెడ్, నీకుండేది, 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 నీది, నీది హెడ్. అందరికీ ఉండేదాన్ని ఏమంటారు? హెడ్ అంటున్నారు. మరి ఒప్పుకుందామా ఈ పదాన్ని? బిలాంగ్స్ టు ఆల్, కామన్ టు ఆల్. ఇలాంటి వాటిని కామన్ నౌన్ అంటారు. మీ దగ్గర ఉండేవి అన్ని ఏంటప్ప? అవి పుస్తకాలు, పెన్నులు, అట్టలు, చొక్కాలు, చెడ్డీలు. ఇక్కడ చూడండి, ఐ. నాకుండేది కన్నే, నీకుండేది కన్నే. బిలాంగ్స్ టు ఆల్. ఇప్పుడు అర్థమైందా కామన్ అంటే? కామన్ అంటే అర్థమైందా? కామన్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఓకే. గర్ల్, బాయ్, చైర్, బాటిల్, టీచర్, డాక్టర్, బాక్స్, ఫిష్, గోట్. మీ దగ్గర ఉండేది గోటు, నా దగ్గర ఉండేది గోటే. ఏ గోటు చూసినా, రంగు రంగులు చూసినా ఏంది అంటే మేక అంటావే తప్ప ఇంకేమన్నా అంటావా? సరే, ఇప్పుడు నా ఇంట్లో ఒక పప్పి ఉంది, మీ ఇంట్లో ఒక పప్పి ఉంది. నా ఇంట్లో ఉండేది కుక్కే, మీ ఇంట్లో ఉండేది కుక్కే. బట్ నా ఇంట్లో ఉండే కుక్కని నేను ప్రాపర్ నౌన్ చేస్తాను. ఓకే? నా ఇంట్లో కుక్క ఉంది, జోష్న ఇంట్లో కూడా కుక్కే ఉంది. అయితే నా ఇంట్లో ఉండే కుక్కకి నేను లక్కీ అని పేరు పెట్టుకున్నా, జోష్న ఏమని పేరు పెట్టుకునిందంటే ఏదో టైగరో గీరో పేరు పెట్టుకున్నాను. ఆమె వేరే పేరు పెట్టుకున్నాను, జూలీ అని పెట్టుకున్నాను, నేను లక్కీ అని పెట్టుకున్నాను. సో లక్కీ అంటానే నా లక్కీ పరిగిస్తుంది, ఆమె జూలీ అంటేనే ఆమె కుక్క పరిగిస్తుంది. కాబట్టి ఇలా మనము మాత్రమే మన వాటికి ప్రత్యేకంగా పేర్లు పెట్టుకుంటే ప్రాపర్ నౌన్స్, అదర్వైజ్ దే ఆర్ కామన్ నౌన్స్. ఓకే, క్లియర్? ఒప్పుకుంటారు? ఇవన్నీ కామన్ నౌన్స్. ఇక్కడ చూడండి, డాక్టర్. డాక్టర్ రాజంపేటలో ఉండేవాళ్ళు డాక్టర్సే, కడపలో ఉండేవాళ్ళు డాక్టర్సే, తిరుపతిలో ఉండేవాళ్ళు డాక్టర్సే. మరి ఆ డాక్టర్లు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటి పేరుతో వాళ్ళ హాస్పిటల్లో ఒక స్పెషాలిటీ వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు ఆయన ప్రాపర్ నౌన్ అవుతాడు. కానీ మెడలో స్టెత్ వేసుకున్న ప్రతి ఒక్కరిని ఏమంటామంటే, మనం చేతిలో చాక్ పీస్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఏమంటారు? టీచర్. ఆమె టీచర్. ఇంకో స్కూల్లో ఉండేవాళ్ళు టీచర్, ఇంకో స్కూల్లో ఉండేవాళ్ళు టీచర్, కువైట్లో ఉండేవాళ్ళు టీచర్, అమెరికాలో ఉండేవాళ్ళు టీచర్, లండన్లో ఉండేవాళ్ళు టీచర్, కేకే వండుకలు కాలనీలో ఉండేవాళ్ళు కూడా టీచర్. ఇస్ ఇట్? ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ ప్రొఫెషన్. ఓకే, ఆ ప్రొఫెషన్ నేను ఆపరేట్ చేస్తున్నాను కాబట్టి ఐ ఆమ్ ఏ టీచర్. టీచర్ అనేటువంటిది కామన్ నౌన్, డాక్టర్ అనేటువంటిది కామన్ నౌన్, లాయర్ అనేటువంటిది కామన్ నౌన్, స్టూడెంట్ అనేటువంటిది కామన్ నౌన్. ఓకే, ఫార్మర్ అనేటువంటిది కామన్ నౌన్, యాక్టర్ అనేటువంటిది కామన్ నౌన్, పోలీస్ అనేటువంటిది కామన్ నౌన్. అర్థమైందా? ఓకే, క్లియర్? అవతల మొత్తం రాసి పెట్టుండే మీకోసం 20 పదాలు. ఇప్పుడు నేను చెప్పను, మీరే ఒక్కొక్కరు వచ్చి చెప్పాలి. జాగ్రత్తగా వినకపోతే చేయలేరు దాన్ని. క్లియర్గా అర్థం చేసుకోండి, ఏది ప్రాపర్ నౌన్, ఏది కామన్ నౌన్. ఓకే, నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. బిలాంగ్స్ టు ఏ గ్రూప్ ఆర్ మాబ్. మాబ్ అన్నా, గ్రూప్ అన్నా, గుంపులమ్మా. ఇవి
గుంపులు గుంపులుగా ఉండే కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. ఇది కొంచెం కన్ఫ్యూజ్తో కూడుకున్నటువంటిది, తక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్లాక్ ఆఫ్, యాక్చువల్లీ ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్, ఫ్లాక్ ఆఫ్ షీప్. షీప్ అంటే తెలుసు నీకు, గొర్రె. మరి ఈ షీప్ అనేటువంటిది కామన్ నౌనా ప్రాపర్ నౌనా చెప్పండి ఇప్పుడు నాకు. షీప్ అనేటువంటిది కామన్ నౌనా ప్రాపర్? కామన్ నౌన్. వెరీ గుడ్ దీక్ష, కామన్ నౌన్. మీ ఇంట్లో ఉండేది గొర్రె, మా ఇంట్లో ఉండేది గొర్రె, వాళ్ళ ఇంట్లో ఉండేది గొర్రె, ఈ రోడ్లో ఉండేది గొర్రె, తోటలో ఉండేది కూడా గొర్రె, అవునా కాదా? కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు ఆల్, దట్స్ వై ఇట్ ఈస్ కామన్ నౌన్. ఓకేనా, కామన్. మరి ఇప్పుడు ఇది కాస్త కలెక్టివ్ అయిపోతా ఉంది. ఎలాగో చూడండి, ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే గొర్రెల మంద, గొర్రెల గుంపు. ఈ గుంపు అనే పదాన్ని, మంద అనేటువంటి పదాన్ని ఏమంటారంటే కలెక్టివ్ నౌన్ అంటారు. ఇది సింగిల్ గా ఉండదు, గుంపుగా చూపెడతారు అనమాట. దట్ ఈస్ ఫ్లాక్ ఆఫ్ షీప్. ఇక్కడి నుంచే ప్రాక్టీస్ చేయండి, 10th కి ఇంటర్కి పోయేటప్పటికి దండిగా స్టాక్ తయారవుతుంది మీ దగ్గర. ఓకేనా. నెక్స్ట్, బంచ్ ఆఫ్ కీస్. రోజు మన దగ్గర బళ్ళో తాళాలు వేసుకోవాలి, వాటికి గుర్తు ఉంటుంది, తాళాలు గుర్తి ఉంటుంది. ఉంటుందా ఉండదా? తాళాలు గుర్తి ఉంటుంది. ఓకే, 1 సెకండ్. ఎస్, వాట్ ఈస్ ఇట్? చూసారా, 1 కి, 2 కి, 3 కి, 4 కి, 5 కి, 10 కి, 6. ఓకే, ఏంది ఇది? గుత్తి. ఏమంటారు దీన్ని? గుత్తి. ఏ బంచ్ ఆఫ్ కీస్. వాట్ ఆర్ దీస్? బంచ్ ఆఫ్ కీస్. ఏ బంచ్. ఇక్కడ బంచ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్. వాట్ ఇట్ ఈస్? కలెక్టివ్ నౌన్. అయ్యా, మీరు జాగ్రత్తగా విన్నారు అంటే ఈ క్లాస్ మళ్ళా గుర్తుకు తెచ్చుకుంటా ఉంటే చాలు, మనకు వచ్చేస్తా ఉంటాం. నెక్స్ట్ చూడండి, గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అంటారు, గ్రూప్ ఆఫ్ బాయ్స్ అంటారు, గ్రూప్ ఆఫ్ అనిమల్స్ అంటారు, గ్రూప్ ఆఫ్ డాగ్స్ అంటారు, గ్రూప్ ఆఫ్ కౌస్ అంటారు, గ్రూప్ ఆఫ్ వాట్ ఎవర్. ఓకే, వేటినైనా గ్రూప్ అనొచ్చు అనుకుంటా. గుంపుగా ఉండే ప్రతిదాన్ని గుంపే అంటాం. బా, ఎంత గుంపు తెచ్చి ఉంటారు అబ్బా, ఊరి నిండా వీళ్ళే ఉంటారంట. అది శివ. ఓకే, సరే. గ్రూప్ ఆఫ్ గర్ల్స్, గ్రూప్ ఆఫ్ బాయ్స్. గ్రూప్ అంటే సమూహం, ఒక దగ్గర. ఇప్పుడు మీరే చూడండి ఎలా ఉన్నారు, నేనేమో నిలబడుతూ ఉంటా, మీరు స్టైల్గా గుంపుగా కూర్చోండి. ఎస్, గ్రూప్ అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ గ్రూప్ అనేటువంటిది, బంచ్ అనేటువంటిది, ఫ్లాక్ అనేటువంటిది, సోల్జర్, రకరకాల హెడ్, తర్వాత తేనెటీగల గుంపు ఉంటుందన్నమాట. తేనెటీగల గుంపు, ఇవన్నీ తర్వాత లిస్ట్ ఇస్తా. ఓకే, నెక్స్ట్ అయిపోయిందా కలెక్టివ్. నెక్స్ట్ మెటీరియల్ అమ్మా. మెటీరియల్ అంటే ఇది ఒక పదార్థం. yes it is a material. it is a material. yes, పదార్థము అంటే తీక్షణ ఈజ్ ఏ మెటీరియల్. తీక్షణ ఒక మెటీరియల్. ఏం సార్ తీక్షణ మెటీరియలా అంటావా నువ్వు? ఎస్, ఫ్లెష్, మాంసం అనేది ఒక పదార్థం, అందులో ఉండే రక్తం అనేది ఒక పదార్థం, ఆమె నెత్తి నుండేది జుట్టు అనేది ఒక పదార్థం, తర్వాత లోపల ఉండేటువంటి బ్లడ్ అనేది ఒక పదార్థం, స్కిన్ అనేటువంటిది ఒక పదార్థం, లోపల ఉండే నర్వ్స్ ఒక పదార్థం, బ్లడ్ ట్యూబ్స్ ఒక పదార్థం. ఎస్, ఇవన్నీ రకరకాల పదార్థాలమ్మా. సరే, అది పక్కన పెట్టండి. షుగర్, చక్కెర ఒక పదార్థం, తాగేటువంటి వాటర్ ఒక పదార్థం, నాకునేటువంటి తేనె ఒక పదార్థం, జాగరి ఒక పదార్థం, మీరు మధ్యాహ్నం తినేటువంటి చిక్కీ ఒక పదార్థం, మీరు తిన్నటువంటి ఎగ్ ఒక పదార్థం, పెట్రోల్, డీజిల్, ఆల్ లిక్విడ్స్. మీరు చేతితో తాకుతూ, కంటితో చూస్తూ తినడానికి ఉపయోగించుకునేటివి వస్తువులు, చేయడానికి ఉపయోగించుకునేటివి ప్రతిదీ కూడా మెటీరియల్ అంటారు. వాటి యొక్క పేర్లను ఏమంటారు అంటే మెటీరియల్ నౌన్ అంటారు, మెట్ల నౌన్ కాదు. సరే, ఓకే, చూద్దాం. వాటర్, గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, ఐరన్, టంగ్స్టన్, రకరకాల మెటల్స్ ఉన్నాయి. తర్వాత వుడ్, చెక్క పదార్థమా కాదా? ఇటు కొట్టండి అంతా ఊడిపోతుంది, పీసులుగా వచ్చేస్తుంది. దట్ ఈస్ వుడ్. నెక్స్ట్ జాగరి, బెల్లం. ఇటన్నామంటే మొత్తం వచ్చేస్తుంది. రైస్ పదార్థము, హనీ పదార్థము, పెట్రోల్, గీ, నెయ్యి. ఎన్ని ఉంటాయంటే అమ్మా, ఎన్నో ఉంటాయంటే అసలు ఈ రూమ్ లో మనం రాసుకుంటా పోయినామంటే ఎక్కడనే ఒక 100 వచ్చేస్తాయి. మనం కూర్చో ఉండేటువంటి ఎర్త దేంతో తయారైంది? సాయిలు, మట్టి.
ఇసుక, శాండ్. ఓకే, అర్థమైపోయింది కదా, జాగ్రత్తగా ఉండాలి. మెటీరియలా కాదా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడేమో ఇక్కడ ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను కాబట్టి ఓహో ఇవన్నీ మెటీరియలా అని అనుకుంటావు. కానీ ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో అండర్లైన్ చేయమంటాడు. 3rd క్లాస్లో మెటీరియల్ నౌన్ ఎస్ 3rd క్లాస్లో ఇంట్రడ్యూస్ చేస్తాడు. 4th క్లాస్లో వచ్చి ఉండాలి. కలెక్టివ్ నౌన్స్ ఒక క్లాస్లో ఇచ్చినాడు, కామన్ నౌన్స్ ఒక క్లాస్లో ఇచ్చినాడు, మెటీరియల్ నౌన్ ఒక క్లాస్లో ఇచ్చున్నాడు, ప్రాపర్ నౌన్స్ ఇచ్చున్నాడు, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇచ్చున్నాడు. అప్ టు 5th క్లాస్, ఫ్రమ్ 3rd క్లాస్ టు చాలా నౌన్స్, అన్ని రకాల నౌన్స్ ఉన్నాయి. ఈరోజు అందరికీ క్లియర్ అయిపోవాలి. ఓకేనా, ఇదే ఆల్. ఓకే, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అసలు విషయం ఇక్కడే ఉంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇది ఒక భూతం, ఇది ఒక దెయ్యం. మనకు కనిపించదు, పట్టుకుందామంటే దొరకదు. ఎస్, we cannot touch it, we can't see it, just we feel. Feel happy, సంతోషంగా ఉన్నా, కోపంగా ఉన్నా, హంగ్రీ అంటే ఆకలి, యాంగ్రీ అంటే కోపం. ఓకే, నొప్పి, సాడ్, క్రై, వీపింగ్ ఏడవటం, అడ్వైస్, ఐడియాస్, ఇన్ఫర్మేషన్, సమాచారం, టచ్, జస్ట్. ఈ పదాలు అర్థం కావటానికి మనం ఇంకొన్నిటి మీద ఆధారపడాలి. ఇప్పుడు జ్యోత్స్న ఇప్పుడు నవ్వాలి అంటే ఏం జ్యోత్స్న నవ్వు అంటే హాహా అంటారు. అప్పుడు ఈ ఫేస్ లో మనం నవ్వుని గమనిస్తాం. ఈ లాగినారు అనుకో చెంపకుంటే ఏ అంటారు. అప్పుడు ఏం కనిపిస్తుంది నీకు? ఏడుపు. మరి ఇప్పుడు జ్యోత్స్నాని కొట్టకుండా, జ్యోత్స్నాని నవ్వకుండా నాకు నవ్వు అంటే ఏందో తెలియాలి, బాధ అంటే ఏందో తెలియాలి, పెయిన్ అంటే ఏందో తెలియాలి. తెలుసాయా? ఏం అశ్విన్, చిట్వేరికి పోయి 1 kg పెయిన్ ఎత్తుకోరాపు. నేను దొరకవా? దొరుకుతాయే, మీరు పోయి ట్రై చేయండి. సరే, మన ఊర్లో ఉండేటువంటి అంగళ్ళకు పోయి నేను 1000 రూపాయలు ఇస్తా 1 kg పెయిన్ ఇవ్వా, 2000 ఇస్తా 1 kg నవ్వు ఇవ్వా అని అడుగు, వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. ఒరే పెయిన్ ఆడుద్దరా నాయన. ఎస్, అర్థమైనా అమ్మా? ఇప్పుడు అదే అమ్మా నేను అంటా ఉండేది. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే నీ ఫేస్ మీద నేను డిపెండ్ అవ్వాలి. నీ ఫేస్ లో నేను నవ్వును చూపెట్టగలుగుతా, నీ ముఖంలో నేను ఏడుపుని చూపెట్టగలుగుతా, నీలో నేను బాధను చూపెట్టగలుగుతా. దుప్పటి ముసుగేసుకొని మూల పడుకున్నావు అంటే మొడగరించుకోలే, దట్ ఈస్ పెయిన్, సాడ్, సారో. ఓకే, ఒకవేళ సార్ నేను డ్యాన్స్ చేస్తా సార్ అని వచ్చా ఉంటావు చూడు మధ్యలో, దట్ ఈస్ హ్యాపీ. పైరాకోండి. ఓకే, అర్థమైందా? లవ్, ప్రేమ, ఇష్టం. మీరంతా అంటే నాకు ఇష్టం. లైక్ అంటే ఇష్టం, లవ్ అంటే ఇష్టం, ప్రేమ. పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తారు? ప్రాణంగా ప్రేమించుకుంటారు. అన్ని తల్లి. హ్యాపీ, పెయిన్, ప్లెజర్, సాడ్. ఏదో ఒక అక్షరం పోయింది గోయిదా. ప్లెజర్, తర్వాత సాడ్, క్రై, కరేజ్, ధైర్యం. సో కవర్డ్నెస్, పిరికిత. ఏమి చెప్పినా కానీ అంటాడు చూడు. ఏ సంజన, ఆర్ యు కవర్డ్నెస్, ఆర్ యు కవర్డీ, ఆర్ కరేజియస్? నువ్వు ధైర్యవంతురాలువా, పిరికిదానివా? అని చెప్పేయాలి నాకు. నువ్వు ధైర్యం లేవా, చిన్న కథ కాదు. ఓకే, ఇప్పుడు అర్థమైనగా ఇవి జస్ట్ ఫీలింగ్స్ అమ్మా. మనము చేతితో తాకలేము, కంటితో చూడలేము, జస్ట్ ఫీల్ కావాలి. ఈ పదాలన్నీ కూడా అబ్స్ట్రాక్ట్. ఏం చూస్తావు చెప్పు? నేను ఏడిస్తే నా మీద ఆధారపడి కదా నువ్వు దాన్ని చూస్తా ఉండేది. నేనేం చెప్తున్నాను, నేను నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, నాకు ఒక 10 kg హ్యాపీ తీసుకొచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తా, ఎత్తుకోరా తెచ్చి, నాతో పని లేదు. అదేనమ్మా. ఓకే, సరే అమ్మా, ఓవర్ ఈడికి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు ఉన్నాయమ్మా. ప్రాపర్ నౌన్ ఉంది, కామన్ నౌన్ ఉంది, కలెక్టివ్ నౌన్ ఉంది, మెటీరియల్ నౌన్ ఉంది, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంది. ఓకేనా? సో దీస్ ఆర్ సో మెనీ నౌన్స్. ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాను. వీటన్నింటినీ పలకలో ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు రావు. ఇలాంటి మీరు ఇంకొన్ని చెప్పాలి నాకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, వన్ మోర్ క్లాసిఫికేషన్ ప్లీజ్. వన్ మోర్ క్లాసిఫికేషన్. వాట్ ఇట్ ఈస్? కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్. yes, లెక్కింప వీలగునవి. తెలుగు కూడా సింపుల్ గా రాయకుండా ఇది సరళం అంటారా లేకపోతే గ్రంథికం అంటారా? గ్రాంధికం అనాలి. ఇప్పుడు
లెక్కించడానికి వీలయ్యేటువంటి ప్రతి నామవాచకాన్ని కౌంటబుల్ అంటారు. బుక్ లెక్క పెడతావా, లెక్క పెట్టలేవా? ఒక లారీ నిండా పుస్తకాలు నీ మీద పెడితే తెల్లారేటప్పుడు లెక్క పెట్టి చూపిస్తావా లేదా? నెక్స్ట్ పెన్ లెక్క పెడతావా, పెన్సిల్, బైక్, టేబుల్, ఫ్లవర్, బ్యాగ్, కప్పు, బీస్ అంటే ఏంటి? తేనెటీగలు. లెక్క పెట్టగలుగుతావా, లెక్క పెట్టలేవా? ఎస్. ఒక సంచి నుండి అతకొచ్చి ఒక్కొక్క దాన్ని తీసి బయట వేసి లెక్క పెట్టలేమా? సో లెక్క పెట్టడానికి వీలయ్యేటువంటి ప్రతి నామవాచకాన్ని కౌంటబుల్ నౌన్స్ అంటారు. ఇక్కడ ఒక పదం గుర్తుపెట్టుకోండి, కౌంటబుల్ నౌన్స్ అన్నిటికీ కూడా ఏకవచనము బహువచనము ఉంటుంది. ఏకవచనం ఉంటుంది, బహువచనం. వాటికి ఏకవచనాలు బహువచనాలు ఉంటాయి. అంటే వీటికి వచనము అప్లికేబుల్ అవుతుంది. సింగులర్ చెప్పొచ్చు, ప్లూరల్ చెప్పొచ్చు. ఇంక నెక్స్ట్ అమ్మా లాస్ట్ వన్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్ లెక్కించలేము. ఏంటంటే లెక్కించలేము. ఇక్కడ ఉండే వెయిట్. గోల్డ్ లెక్క పెడతావా, సిల్వర్ లెక్క పెడతావా, వాటర్ లెక్క పెడతావా, హ్యాపీ లెక్క పెడతావా, ప్లెజర్, సాడ్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఎస్, మెటీరియల్ నౌన్స్. మనం కౌంట్ చేయలేము వాటిని. చూడండి ఇక్కడ షుగర్ లెక్క పెడతావా? నీ దోసెట్ నిండా షుగర్ పోసాను సార్, దోసెట్ నిండా అయితే లెక్క పెడతానంటావు. ఒక లారీ ఎత్తుకొని వచ్చి నీ మొఖాన్ని పోసాను, లెక్క పెడతావా? ఎస్. ఓ ట్రాక్టర్ శాండ్ ఇసుక తీసుకొచ్చి నీ ముందు పోసాను. 5 సంవత్సరాలు అట్ట, నువ్వు 5 సంవత్సరాలకు లెక్క పెడతానంటే నేను 10 లారీలు తీస్తాను నీ ముందు. ఓకేనా? కాబట్టి వాస్తవ పరిధిలో మనం ఏం మాట్లాడతామంటే we can't count them. మనం వాటిని అలాగే నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్. ఓకే, ఇప్పుడు చెప్పేటువంటి సమాధానాలను బట్టి, ఎగ్జామ్ రాసే విధానాన్ని బట్టి జ్యోత్స్న ఈజ్ బెటర్ దాన్ తీక్షణ అంటారు. అప్పుడు తీక్షణ ఏమంటారంటే, సార్ నన్ను 5th క్లాస్కి రానివ్వండి, జ్యోత్స్న కంటే ఎక్కువ నేను చెప్తాను అంటారు అనమాట. ఎవరా బయట? ఓకేనా? కాబట్టి నాలెడ్జ్ అనేటువంటి దానిని మనం మెజర్ చేయలేము. కొంతమంది ఐక్యూ రేషియో రకరకాలుగా చెప్తారు కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ కౌంటబుల్. ఓకే, సరే. కాబట్టి నాలెడ్జ్, ఆయిల్, శాండ్, వాటర్, మిల్క్, ఫర్నిచర్, కుర్చీలు, టేబుల్, ఇవన్నీ ఎన్ని ఉంటాయో తెలియదు. ఫర్నిచర్ అనే పదం, కుర్చీలు లెక్క పెడతావు, టేబుల్స్ లెక్క పెడతావు, బట్ ఫర్నిచర్ లెక్క పెడతావు. ఓకే, అర్థమైపోయిందా? ఓకే, మరి ఇప్పుడు మీకు నేనేం చేస్తానంటే ఒక యాక్టివిటీ ఇస్తానన్నా. ఆ యాక్టివిటీలో నేను అన్ని రకాల ఒక 20 నామవాచకాలు ఒక యాక్టివిటీలో పెట్టాను. ఏ నౌను, ఏ పదము ఇక్కడ ఉండేటువంటి ఈ 5 వరకేమ్మా, అబ్స్ట్రాక్ట్ నౌనా, కలెక్టివ్ నౌనా, కామన్ నౌనా, ప్రాపర్ నౌనా అని మీరు నాకు చెప్పాలి. ఓకేనా? ఓకే, చేద్దామా? ఇక్కడికి వచ్చి కూర్చోండి. అక్కడికి వచ్చింది ఫాస్ట్. నువ్వు అక్కడికి వెళ్ళి టేబుల్ కాడికి వెళ్ళి నువ్వు లేయాడు, నువ్వు అక్కడ లేయాలి, ఇది లేయాలి, ఇటు వచ్చే ఫాస్ట్గా రావాలి. మనం వేసే డ్రామా లోకం అంతా చూస్తూ ఉంటుంది. ఓకే, ఓకేమ్మా. వాట్ ఈస్ ద యాక్టివిటీ? వాట్ ఈస్ ద యాక్టివిటీ? ఓకే, మ్యాథమెటిక్స్లో అయితే మనము 100+ ఉన్నాం యాక్టివిటీస్. బట్ ఇంగ్లీష్ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను నెంబర్కి స్థలం వదిలేసాను, మీరు వేసుకోండి. ఐడెంటిఫై. వాట్ ఇట్ ఈస్? ఐడెంటిఫై. స్టాప్. ఓకే సార్. ఐడెంటిఫై. ఐడెంటిఫై ఏంది పదం? కుప్పలు కుప్పలుగా వస్తూ ఉంటాయి. ప్రతి యాక్టివిటీలో, ప్రతి క్వశ్చన్లో ఈ పదం చెప్తాడు. ఐడెంటిఫై. గుర్తించండి. గుర్తించండి. ఏం గుర్తించాలో చూడండి. వాట్ టైప్ ఆఫ్ నౌన్స్ ఆర్ గివెన్ బిలో. కింద ఇచ్చినటువంటి నామవాచకాలు ఏ రకానికి చెందినవో చెప్పండి. యా, ఓకే. ఫస్ట్ వన్, తీక్షణ, కమ్ ఫాస్ట్. ఆ స్టిక్ ఒకటి నాన్న, సాత్విక్ ఫాస్ట్ అప్. వాట్ ఇట్ ఈస్? ఏంటబ్బా అది చెప్పు. గాంధీజీ. ఓకే, చూపెట్టు. ఓకే, కానీ వాట్ ఇట్ ఈస్? గాంధీజీ. ప్రాపర్ నౌన్. ఎందుకు చెప్పండి? చలో, వెరీ గుడ్. ప్రాపర్ నౌన్ గాంధీజీ అనేటువంటిది. ఆయన మనకి ఫ్రీడమ్ ఫైటర్. ఆయన ఒక్కడే ఉన్నాడు.
వేరే వాళ్ళు చాలా మంది పేర్లు పెట్టుకో ఉంటారు. ఇప్పుడు శివాని వాళ్ళ తాత కూడా గాంధీజీని, అశ్విని వాళ్ళ ముత్తాత కూడా గాంధీజీ. ఆ గాంధీలు కాదు వీళ్ళు. ఈయన మహాత్మా గాంధీ, ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒకడే ఉన్నాడు. కాబట్టి దట్స్ వై ఇట్ ఈస్ నౌన్. నౌన్ ఫస్ట్ ఇది నౌన్. నెక్స్ట్ ఏంటి? ప్రాపర్ నౌన్. అశ్విన్ కమ్ ఫాస్టర్ ఫాస్టర్, స్పీడ్ అప్. అట దిక్కో, పెట్టుకో. కానీ ఏంటది? ఇదేంటి? ఫస్ట్ ఆ పదం ఏంటి? పదం ఏంటి? SHIRT ఏమంటారు? గట్టిగా చెప్పు. షర్ట్. షర్ట్ అనేటువంటిది ఏం నౌన్ చెప్పు? ప్రాపర్ నౌనా, కామన్ నౌనా, కలెక్టివ్ నౌనా, మెటీరియల్ నౌనా, అబ్స్ట్రాక్ట్? ప్రాపర్ నౌన్. ప్రాపర్ అంటావా? షర్ట్ అనేటువంటి ప్రాపర్ నౌనా? నో. ఏంటి? ఏం నౌనమ్మా? కామన్ నౌన్. ఎల్లు నువ్వు వేసుకునేది చొక్కానే, నేను వేసుకునేది చొక్కానే, ఆమె వేసుకునేది కూడా చొక్కానే, అది కూడా చొక్కానే. అవునా కాదా? అరే ఇప్పుడే చెప్పాను రా. ఏ లోకంలో బిలాంగ్స్ టు ఆల్, అందరికి వర్తిస్తుంది. అందరివి చొక్కాలే. అవునా కాదా? ఓకే. జ్యోత్స్న వదిలే. జ్యోత్స్న కమ్. ఆరవది చెప్పు. ఆరవది చెప్పు. వాట్ ఇట్ ఈస్? కాఫీ. కాఫీ. కాఫీ తాగేటువంటి కాఫీ. మరి చెప్పు ఏం నౌన్? మెటీరియల్ నౌన్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కాఫీ మెటీరియలే కదమ్మా. ఓకే వెరీ గుడ్. చలో ఓకే. శివాని కమ్. కాఫీ అన్నా, టీ అన్నా, మజ్జిగ అన్నా, వాటర్ అన్నా అన్ని మెటీరియల్ అమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటది? చెప్పు గట్టిగా. అబ్బో కాదు, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు. నాకు వినపల్లా. నేను ఎంత గట్టిగా అరుస్తున్నాను. వాయిస్ చూడు ఎట్లుండాలి. గన గన. బోర్డ్ చూడు. చెప్పు గట్టిగా. బోర్డ్. బోర్డ్ అనేటువంటిది ఏం నౌన్? ఏం నౌన్? ఎల్లో కామన్ నౌన్. ఇది బోర్డే, అది బోర్డే, బయట ఉండేది బోర్డే, ఆ రూమ్ లో ఉండేది బోర్డులు అన్ని కూడా బోర్డులే. కామన్ నౌన్. ఎక్కడున్నా కూడా దాన్ని ఏమని పిలుస్తారు? కామన్ నౌన్ అంటారు. ఓకే నెక్స్ట్ ఎలిఫెంట్. ఏం? దీవెన. కమాన్ కమాన్ ఫాస్టర్ ఫాస్టర్ ఫాస్టర్. దీవెన. 4 ఏంటిది? ఎలిఫెంట్. ఏంటి ఎలిఫెంట్ ఏమంటావు? ఏ నౌన్ అంటావు? ఎలిఫెంట్ అనేటువంటిది. ఎలిఫెంట్ అనేటువంటిది ఏం నౌన్? ఎలిఫెంట్ అనేటువంటిది ఏం నౌన్? నువ్వు చెప్తావు, నేను చెప్తా, మిగతా వాళ్ళు చెప్పాలి కదా. ఏం నౌన్? ఎలిఫెంట్ అని ఏదో ఒక నౌన్ చెప్పే. వాళ్ళు ఏదో పాప గీప అన్నారు, అదన్నా చెప్పు నువ్వు. ఏం నౌన్? కామన్ నౌన్. ఎస్ ఇట్ ఈస్ కామన్ నౌన్. కామన్ నౌన్. ఎందుకు చెప్పండి? అన్ని ఎలిఫెంట్లు ఎలిఫెంట్స్. ఏదో గుడ్డిగా అట్ట అనేస్తాం. మీ ఇంట్లో ఉండేది ఎలిఫెంట్, మా ఇంట్లో ఉండేది ఎలిఫెంట్, దేవాలయంలో ఉండేది కూడా ఎలిఫెంట్. వెరీ గుడ్. ఎట్టయితే ఉంది. ఓకే అమ్మా, ఎలిఫెంట్ అయిపోయింది. విండో. విండో ఫాస్ట్. విండో వాట్ ఇట్ ఈస్? విండో. విండోనే ఏం నౌన్ చెప్పు నాకు. విండో అనేటువంటిది ఫస్ట్ ఏంటి? నామవాచకం నౌన్. వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఇట్ ఈస్? వాట్ టైప్ ఆఫ్? ప్రాపర్ నౌనా? విండో ఇంకెవరికి ఉండవా? ఉండవా? ఇప్పుడు నేను ప్రతిసారి మీరు వింటున్నారు లేదో, మీ ఇంట్లో ఉండేది అదే, మా ఇంట్లో ఉండేది అదే అని చెప్తా ఉంటాను. మరి మీ ఇంట్లో కిటికీ ఉంది, మా ఇంట్లో కిటికీ ఉంది, అందరిలో కిటికీ ఉంది. అప్పుడు ఏమనుకోవచ్చు దాన్ని? కామన్ నౌన్. చలో ఇంతసేపు కాపీ అయిపోయింది. తీక్షణ. రోజ్. ఫాస్ట్ ఫాస్ట్. రోజ్ వాట్ ఇట్ ఈస్? రోజ్. రోజ్. కానీ తీక్షణ చెప్పలేకుండా చెప్పు. రోజ్ అనేటువంటిది కామన్ నౌన్, అంతే కదా. మీ తోటలో ఉండేది రోజే, మా ఇంట్లోకి వచ్చిన రోజు అడిగిపోయిన రోజు. ఇట్ ఈస్ ఎ ఫ్లవర్. ఫ్లవర్ ఈస్ ద కామన్ నౌన్. దానికి ఏం సపరేట్ గా పేరు పెట్టాలా మనమా? పేరు పెట్టాలంటే ఏం చెప్పాలా? నరేంద్ర మోడీ సార్ రోజ్ ఫ్లవర్ అనాలి ఇప్పుడు మనం. లేదు అంటే ఆయన జోబీకి పెట్టుకోమంటాడు. ఎవరు పెట్టుకోండి జోబీకి? జవహర్ లాల్ నెహ్రూ కాదు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు పిల్లలంటే ఇష్టం కాబట్టి ఆయన రోజును పెట్టుకో ఉంటాడు. ఆయన పెట్టుకునేటువంటి రోజు ఆయనదే, జవహర్ లాల్ నెహ్రూ గారి రోజు. అప్పుడు అది ప్రాపర్. ఓకే నెక్స్ట్ తాజ్ మహల్. తెలుసా తాజ్ మహల్? తెలుసా? ఎవరు చెప్తారు తాజ్ మహల్ ఏం నౌనో చెప్పాలి. ఇప్పుడు ఇది ఈజీగా చెప్పొచ్చు అనుకుంటున్నాను. ఏం ఆర్య ఏం నౌన్ చెప్పు? తాజ్ మహల్. తాజ్ మహల్
తాజ్ మహల్ తాజ్ మహల్ తాజ్ మహల్ తాజ్ మహల్. ఒరే రా లేసరా వదిలే ఉండదు దాన్ని రాని ఎందుకు కేకలు వేస్తా ఉంటాను. చెప్పు ఏంటి ప్రాపర్ నౌన్ ఎందుకో? ఎస్ వెరీ గుడ్, దట్ ఈస్ ఓన్లీ వన్. ప్రపంచంలో తాజ్ మహల్ ఒక్కటే కట్టడం. ఆయన ఎవరో మహానుభావుడు వాడు భార్య కోసం కట్టేసిపోయినాడంట. వాడు భార్య చచ్చిపోతే ఆయనకి ఎంత లవ్వో చూడండి. షాజహాన్. ఎస్, రెడ్ ఫోర్ట్, తాజ్ మహల్, ఆ తర్వాత పిరమిడ్స్, మక్కా మసీదు, పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద మసీదులు, పెద్ద పెద్ద దేవాలయాలు ఒక్కొక్కటే ఉంటాయి. అవన్నీ కూడా అంకోర్ వాట్ దేవాలయం మలేషియాలోను కంబోడియాలో ఉంది. నెక్స్ట్ శివాని కమ్ మెటీరియల్ రాయడా చూడొద్దు నిన్ను జనాలు పెట్ట నా దిక్కు కాదు అట్ట ఈ పక్కకి రా, నా పక్కకి రా. ఇప్పుడు చెప్పు. ఎస్ సిల్వర్, వాట్ ఇట్ ఈస్? మెటీరియల్. వెరీ గుడ్. చలో నెక్స్ట్ దా కమ్. ఇది 2వ తరగతి పదం సిఆర్ కార్. వీడికిరా ఇట్రా నా పక్కన నాకు ఎక్కడ నిలబడుతున్నామంటే ఇద్దరు స్టిక్ పట్టుకో. చెప్పు 10. వాట్ ఇట్ ఈస్? కార్. కార్ ఏం నౌన్ అబ్బా? కార్ ఏం నౌన్? వెయిట్. కార్ ఈస్ ద ప్రాపర్ నౌన్ అకార్డింగ్ టు అవర్ సాత్విక్. సాత్విక్ ఏమన్నాడంటే కామన్ నౌన్ సార్. కామన్ నౌన్ ఎందుకు చెప్పండి మీకు? చాలా సింపుల్ గా ఒకటి చెప్పిన. ఆ కారు నా దగ్గరే ఉందా అందరి దగ్గర ఉందా? అందరికీ ఉందిరా. అందరికీ ఉన్నప్పుడు ఈ చొక్కా నీకు ఉంది నాకు ఉంది, రంగులు వేరు అంతేనైనా. ఈ తలకాయ నీకు ఉంది, నాకుండేది కూడా తలకాయ, ఇవన్నీ కూడా అందరికీ ఉన్నాయి. ఏం చాలా సింపుల్ గా చెప్పాను. నేను ఏమన్నాను? బిలాంగ్స్ టు ఆల్. బిలాంగ్స్ టు ఆల్, అందరికీ చెందుతుంది. అప్పుడు అది కామన్. ఎస్ ఓకే. కమ్. ఓకే, ఇట్ ఈస్ మై కార్. నా కార్ ఇది రినాల్ట్ కార్. చెప్పు వాట్ ఇట్ ఈస్? రినాల్ట్ కార్. చెప్పు రినాల్ట్ కార్. నీకు ఏం దోల ఊరికే ఉండదా? ఇంతసేపు అంటారా? 2 సార్లు వచ్చిన పా ఎల్లో మీ నాన్నకి చెప్తాను పారా, నీతో నాకు గొడవలే. ఓకే, సో ఇట్ ఈస్ రినాల్ట్ కంపెనీ అమ్మా. రినాల్ట్ కంపెనీ కారు నా దగ్గర ఉంది, నా పేరుతో రిజిస్టర్ అయింది. రినాల్ట్ ట్రైబర్ కార్. మై కార్ ఇస్ రినాల్ట్ ట్రైబర్. దట్స్ వై ఇట్ ఈస్ ప్రాపర్ నౌన్. ఏం చెప్పాను మీకు? బైక్ కావచ్చు, సైకిల్ కావచ్చు, కుక్క పిల్ల కూడా కావచ్చు. నీ ఇంట్లో ఉండి నీ పేరు పెట్టుకున్నావు అంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. పెట్టకపోతే నా దగ్గర ఒక రినాల్ట్ కార్ ఉంది, ఆర్య దగ్గర ఒక రినాల్ట్ కార్ ఉంది, జోష్న దగ్గర ఒక రినాల్ట్ కార్ ఉంది, శివాని దగ్గర ఒక రినాల్ట్ కార్ ఉంది. అప్పుడు అది కామన్ నౌన్. అందరి దగ్గర అయ్యే ఉన్నప్పుడు కామన్ నౌన్. బట్ నీ పేరుతో ఒకటి, నా పేరుతో ఒకటి, ఎవరు వాళ్ళు సపరేట్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం. ఇంతకంటే ఏం చెప్పాలి రాష్ట్రం? నాకు అర్థం కావట్లేదు. ఏ లోకంలో ఉన్నావు? ఈ లోకంలో ఉన్నావా లేదా? సరే నెక్స్ట్ వర్డ్. ఇది చెప్పాలి తీక్షణ. కమ్. వర్డ్. వర్డ్ అనేటువంటిది కామనా, ప్రాపరా, కలెక్టివ్నా, అబ్స్ట్రాక్టా? కామన్. ఎందుకో చెప్పాలి. వడ్డీ కాదది, పదము. తెలుగులో ఉండేది పదమే, హిందీలో ఉండేది పదమే, నీ బుక్లో రాసింది పదమే, బోర్డు మీద రాసింది పదమే. ఎక్కడున్నా దాన్ని వర్డే అంటావు. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ హెడ్ ఆఫ్ కౌస్. కమ్. హెడ్ ఆఫ్ కౌస్. ఫాస్ట్ టైం ఎక్కువైపోతాం కానీ. హెడ్ ఆఫ్ కౌస్ 13. హెడ్ కౌస్. హెడ్ ఆఫ్ కౌ. హెడ్ 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 ఆఫ్ కౌ. బోలో కానీ. వెరీ గుడ్. కలెక్టివ్ నౌన్. హెడ్ అంటే అసలు ఒక్క పదం లేదు అక్కడ, గ్రూప్ వచ్చింది. అక్కడ కలెక్టివ్ నౌన్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫ్లాక్ ఆఫ్ షీప్, బంచ్ ఆఫ్ కీస్, గ్రూప్ ఆఫ్ గర్ల్స్. ఓకే ఓకే. హెడ్. ఓకే వెళ్ళండి పర్లేదు. హెడ్ ఆఫ్ కౌస్. ఓకే దా లేచిరా. దా ఫాస్ట్. 15 చెప్పేసుకో ఫాస్ట్. 15th వన్. 15th వన్. కలెక్టివ్ నౌన్. టీమ్ అంటే జట్టు. తీక్షణది ఒక జట్టు, సంజనాది ఒక జట్టు, అశ్విన్ ఒక జట్టు. ఈ 2 జట్లు కలిసి వాడినోడు ఇచ్చేసేసింది. చలో ఓకే అమ్మా. టేబుల్. టేబుల్. దా కమ్ ఫాస్ట్. టేబుల్. కాంపౌండ్ నౌన్. కాంపౌండ్ అంటావా? కామన్ నౌన్. ఎల్ కామన్ నౌన్. ఇట్ ఈస్ ద కామన్ నౌన్. ఓకే. వీపింగ్ చెప్పాలి. వీపింగ్ అందరూ చెప్పండి, ఎవరైనా చెప్పచ్చు. వీపింగ్. వీప్ అంటే ఏంటి? వీపింగ్ అంటే వీపింగ్. వీపింగ్
వదిలే ఆడే కూర్చో అబ్స్ట్రాక్ట్ పదం కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ వీపింగ్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మరి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పేసి వచ్చా, మళ్ళీ అడుగుతున్నా. ఇన్ఫర్మేషన్ చెప్పు. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎందుకో చెప్పండి. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వీ కెనాట్ సీ, వీ కాంట్ టచ్ ఇట్, జస్ట్ ఫీల్ కావాలి. ఇన్ఫర్మేషన్ అంటే ఓహో ఇలా ఉంటుంది సార్. ఇన్ఫర్మేషన్ ఎందుకు చూడలేము సార్? పుస్తకంలో రాస్తే చూడలేము అంటే, పుస్తకంలో రాస్తే చూడగలుగుతావు. మరి మీరు చెప్తే కూడా ఇన్ఫర్మేషన్ నేను వింటున్నాను కదా సార్, నేను చూడగలుగుతున్నానంటే అలా కాదు. నాకు డైరెక్ట్ కావాలి, నాకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. నాకు ఒక 10 కేజీలు లవ్ కావాలి, నాకు ఒక 10 కేజీలు ప్లెజర్ కావాలి, నాకు ఒక లారీ నిండా కరేజియస్ బోల్డ్నెస్ ధైర్యం కావాలి. వస్తుందా? నో ఛాన్స్. వీ కాంట్ టచ్ ఇట్. ఏం చెప్తావు? చెప్పు. ఎస్. ఏ నిశాంత్, నువ్వు ఒకటన్నా చెప్పాలి. దా లేసురా. తీక్షణ పేరు రాస్తుండా, నువ్వు లేసురా. ఏంటిది తీక్షణ? కమ్ ఫాస్ట్. 18 తీక్షణ పేరు రాశాను. ఏం నౌన్ అది చెప్పు. ప్రాపర్ నౌన్. వెరీ గుడ్ రా, వెళ్ళిపోరా. ఓకే, ప్రాపర్ నౌన్ కదా, తీక్షణ కదా. ఆ తీక్షణ పి తీక్షణ, పసుపులేటి తీక్షణ, వాళ్ళ ఆయన పేరు పరమేశ్వరరావు. అలాంటి తీక్షణ ఇంకొకటి ఉందా? లేదు. ఇట్ ఈస్ ద యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఆమె ఒక్కటే ఉంది తీక్షణ, ఇంకెవరు లేరు. పేర్లు తెచ్చాం సార్ అంటే వాళ్ళ అమ్మా నాన్న చాలా సమస్యలు ఉంటాయి. కూర్చోండి. నెక్స్ట్ 19 మైస్. మైస్ అంటే ఏంటో చెప్పు ఫస్ట్. ఎలుకలు. మౌస్ ఏకవచనం, మైస్ బహువచనం. ఓకే, నో ప్రాబ్లం. మైస్ అంటే ఎలుకలు. కామన్. సూపర్ అబ్బా, సూపర్. క్లాప్స్ ఇచ్చేద్దాం మరి ఈరోజు, ఎందుకంటే తీక్షణకి కాన్సెప్ట్ బాగా కొట్టేసేది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ వన్, లాయర్. మీ ఇద్దరులో ఎవరైనా లాయర్. ఎరా లేండి, జంట కవులు లేండి. లాయర్. లాయర్ అంటే తెలుసా ఎందుకు? ప్రాపర్ నౌన్. లేయి అబ్బా. నాకు రీజన్ చెప్పేసేస్తే వితౌట్ రీజన్ నేను ఏది యాక్సెప్ట్ చేయనబ్బా. మనం చేసేది టీచింగ్, మీరు వచ్చింది నేర్చుకోవటానికి. గుడ్డి చదువులు చదివితే నేను ఒప్పుకోను. ఏ కాంపౌండ్ ఎవరు చెప్పిన? ఏమా దీవెన? కాంపౌండ్. మళ్ళా అదనే తప్పు చెప్తే ఎట్టా? ఓకే చెప్పు తీక్ష. కామన్ నౌన్ రా. మీ నాయన లాయరు, మా నాయన లాయరు, మా తాత లాయరు, వాళ్ళ తాత లాయరు. ఎవరు తాత అయినా లాయరే? ఎవరినైనా లాయరే అంటావు. నేను టీచరు, ఇంకో స్కూల్లో టీచర్, ఇంకో స్కూల్లో టీచరు. నువ్వు స్టూడెంట్, ఆయన స్టూడెంట్, ఆమె స్టూడెంట్, ఆమె స్టూడెంట్, అందరికీ స్టూడెంట్. కామన్. ఓకే, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, పర్లేదు. ఎందుకంటే మీరుండేది 5th క్లాసు, 4th క్లాసు, 3rd క్లాస్ పిల్లలు. ఇవి కాన్సెప్ట్ ఎట్లుంటాయంటే మెంటల్. ఎస్, కాన్సెప్ట్ చాలా దగ్గరగా, ఎక్కడ కొంచెం సింపుల్గా వేరైపోతూ ఉంటుంది, కొంచెంలో పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ప్రాపర్ నౌనా కామన్ నౌనా? కామన్ నౌన్ ప్రాపర్ చేయొచ్చు, ప్రాపర్ నౌన్ కామన్ చేసేసేయచ్చు చాలా ఈజీగా. కలెక్టివ్ నౌన్ ఒకటే సపరేట్గా పడి ఉంటుంది. మిగతాటి అన్నీ చూడండి అబ్స్ట్రాక్ట్ నౌన్, తర్వాత అన్కౌంటబుల్, కౌంటబుల్లో వచ్చి పడిపోతూ ఉంటాయి మళ్ళా. ఓకే, మళ్ళా దీనిని నేను మళ్ళీ అడుగుతాను వీటిని చూడండి. సో ఇది గాంధీజీ అన్కౌంటబులా కౌంటబులా? వర్తిస్తుందా ఫస్ట్ దీనికి? అన్కౌంటబుల్ కౌంటబుల్ చెప్పాలంటే ఏక బహువచనాలు ఉండాలి. గాంధీజీకి ఏకవచనం ఏంటి, బహువచనం ఏంటి? బహువచనాలు ఉంటాయా గాంధీజీకి? మనుషులకు బహువచనాలు ఉన్నాయా? కాబట్టి మళ్ళా అది కూడా ఇంకొంచెం చేయొచ్చు. దీన్ని ఇంకొకసారి చేద్దామమ్మా. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. జాగ్రత్తగా నీట్గా బాగా రాసి నోట్బుక్ని క్లియర్గా పెట్టుకోండి. ఓకే, నామవాచకం ఒక్కటి క్లియర్ అయింది. ఇప్పుడు నామవాచకం క్లియర్ అయ్యింది చాలు. 5th క్లాస్ వరకు, 7th, 8th, 9th, 10th వరకు కూడా పెట్టుకోండి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్. ఓకే, డన్. ఓకే, గుడ్. స్టాప్ ఇట్.